వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. చీలికలు పేలికలుగా ఉన్నటువంటి బీసీ కుల సంఘాలను ఒక తాటిపై తీసుకొచ్చి సమిష్టి ఉద్యమాన్ని నిర్మించడానికి ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంగా ఒక బీసీ జేఏసీ అంకురార్పణ జరిగింది. ఈ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ ఉద్యమ తరహాలో బీసీ భావజాలాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లడానికి అది తన యొక్క కార్యాచరణను రూపొందించుకుంటా ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రం లోపల ఈ దేశం లోపల ఉన్నటువంటి మేమెంతమందిమో మాకంత వాటా, మా అరగారిన కులాల వర్గాలందరిది అదే బాట సమస్త రంగాల్లో అని చెప్పేసి ఆ నినాదంతో బీసీజేఏసీ ముందుకు పోతూ ఉంది. ఈ బీసీజేఏసీ బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించడంలో భాగంగా ఈరోజు ముఖ్యంగా బీసీ కుల సంఘాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ఏ విధంగా రూపొందించుకోవాలి, కుల సంఘాల నిర్మాణాన్ని ఏ విధంగా చేయాలి, అస్తిత్వ ఉద్యమాలను ఏ విధంగా బలోపేతం చేయాలి, దీనికి సమాంతరంగా బీసీలకు సంబంధించినటువంటి అది విద్యా ఉద్యోగ రాజకీయాల్లో రిజర్వేషన్ల డిమాండ్ను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే అంశాలపైన చర్చ జరిగింది. ఈ చర్చను నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి 6 నియోజకవర్గాలకు దీన్ని విస్తృతపరచడమే కాదు, అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి కమిటీలను నిర్మాణం చేస్తాం. ఆ ఐడెంటిటీ ఉద్యమాలు నిర్మిస్తాం. అంతిమంగా ఐడెంటిటీ అలయన్స్తోని ఈ యొక్క నల్లగొండ జిల్లా కేంద్రంలో రాబోయే కాలం లోపల అతి త్వరలోనే ఒక బలమైనటువంటి బహిరంగ సభకు ఈ యొక్క కార్యాచరణ సిద్ధం చేసుకుంటా ఉన్నాం. ఈ నల్లగొండ జిల్లా బీసీ ఉద్యమం రాష్ట్రానికి వివిధ జిల్లాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నటువంటి ఒక బలమైనటువంటి భరోసాతోని ఈ యొక్క బీసీజేఏసీని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. దీనికి బీసీ సంఘాల్లో పనిచేసినటువంటి నాయకులు, ఆయా కుల సంఘాల్లో పనిచేస్తున్నటువంటి నాయకులందరూ కూడా అద్భుతమైనటువంటి ప్రోత్సాహాన్ని, అదేవిధంగా తోడ్పాటును, వారి యొక్క సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. ఆ యొక్క పెద్దల స్ఫూర్తితోని దీన్ని జయశంకర్ చెప్పినట్లు ఆ బీసీ ఉద్యమానికి సంబంధించినటువంటి బీసీ భావజాలాన్ని, ఉద్యమ నిర్మాణాన్ని నిర్మిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ఆధిపత్య శక్తుల పార్టీలో ఉన్నటువంటి పాలకులకు కనువిప్పు కలిగేలా ఒక రాజకీయ ప్రక్రియలో, ఒక రాజకీయ వ్యవస్థలో ఒక కదలిక వచ్చేలాగా లోపల మా కార్యాచరణ ఉంటుందని చెప్పేసి, ఇందులో ఎలాంటి శేషభిషం లేకుండా మా ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క బీసీ కుల సంఘాల నాయకులు వచ్చి చర్చ పెట్టి దాని యొక్క కార్యాచరణ రూపొందాల్చడానికి అనేక సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ సలహాలు సూచనలు మేము వాటిని లిఖితపూర్వకంగా వాటిని నిక్షిప్తం చేసుకొని దాన్ని అమలు చేసే దిశగా మేము ముందుకు కొనసాగుతామని చెప్పేసి ఆ వైపుగా జిల్లాలో ఉన్నటువంటి బీసీ సంఘాల నాయకులు, ప్రజలు అందరూ కూడా మేధావులు, విద్యావంతులు మా ఉద్యమానికి సహకారాన్ని అందించాలని చెప్పేసి మీ అందరికీ కూడా పేరు విజ్ఞప్తి చేస్తూ ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పేసి స్పష్టం చేస్తాం. ఈరోజు నూతనంగా వివిధ కుల సంఘాల నాయకులు మరియు ఉద్యమ నాయకులు అంతా కూడా కలిసి ఒక జాక్గా ఏర్పడి ఆ జాక్కి చైర్మన్గా నన్ను ఎన్నుకున్నందుకు ఇక్కడ విచ్చేసినటువంటి కుల సంఘాల నాయకులకి మరియు ఉద్యమకారులకి మరియు తోటి బీసీ బంధుమిత్రులందరికీ కూడా మరియు పాత్రికేయులకి అందరూ కూడా నేను ఉద్యమ అభివందనాలు తెలుపుకుంటూ నాపై వీళ్ళు ఇచ్చినటువంటి ఈ బాధ్యతని దీనికి ముందు ఎన్నో ఉద్యమ కార్యక్రమాల ద్వారా ఎన్నో ప్రతిఘటిస్తూ మన బీసీల వైపు పోరాడి మేమెంతో మాకంత దిశగా మండల స్థాయిలో వెళ్ళి మేము కమిటీలు వేస్తూ బీసీ ఉద్యమాన్ని ఉద్వేగంగా లేపేందుకు మేము నిరంతరం కృషి చేస్తారని తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి బీసీ బంధువులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బీసీలకు చట్టసభల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ పొలిటికల్ రిజర్వేషన్లు కావాలని చెప్పేసి ఎప్పటి నుంచో బీసీ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. దాని ఫలితంగా కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు బీసీలకు స్థానిక సంస్థల్లో ఇస్తా అని చెప్పేసి వాళ్ళు శాసనసభలో పెట్టి ఏకగ్రీవ తీర్మానం ద్వారా మరి గవర్నర్ గారికి కానీ రాష్ట్రపతి గారికి కానీ పంపడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది వ్యతిరేక శక్తులు కోర్టు ద్వారా దాన్ని మరి కొట్టివేయించడం జరిగింది. దాన్ని ఇప్పుడు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తా ఉన్నాం, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు అఖిలపక్ష సమావేశాన్ని అన్ని రాజకీయ పార్టీలతో ఏర్పాటు చేసి దాన్ని ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదించి కాంగ్రెస్ పార్టీ మరి దీన్ని రేపు
మన డిసెంబర్లో జరగబోయే శీతాకాల సమావేశంలో పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలతో ఆమోదముద్ర వేసుకొని మరి ప్రధానమంత్రి గారికి కూడా వివరించి మా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎస్సీ ఎస్టీలు కలిపి మొత్తం కూడా 92% జనాభా ఉన్నారు. అందులో బీసీలు 60% జనాభా ఉన్నారు. వాళ్ళ న్యాయమైన డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళకు 42% రిజర్వేషన్ ఇస్తానికి మేము ముందున్నామని చెప్పేసి అక్కడ ప్రధానమంత్రిని ఒప్పించి అక్కడ పార్లమెంట్లో ఆమోదం తీసుకొని రాజ్యసభలో ఆమోదం చేసుకొని 9th షెడ్యూల్లో పెట్టి దాన్ని రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసి ఆ తర్వాతనే స్థానిక సంస్థల్లో ఎన్నికలకు వెళ్లాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దీనికోసమే నల్లగొండ జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ కూడా మరి జేఏసీలుగా బీసీలు జేఏసీలుగా ఏర్పడడం జరిగింది. రాష్ట్ర జేఏసీకి మరి బీసీల లెజెండ్ ఆర్ కృష్ణయ్య గారు మరి చైర్మన్గా, అట్లాగే మా నల్లగొండ జిల్లాకు మరి బీసీ యువరత్నం మరి మునాస ప్రసన్న కుమార్ గారిని మరి ఆర్ కృష్ణయ్య గారు నియమించిండు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని కుల సంఘాల్లో మరి ఆమోదముద్ర వేసినాయి. అవి ముందు అన్ని కులాలను సంప్రదించి అన్ని సంఘాలను సంప్రదించి ప్రసన్న కుమార్ ముందుకెళ్ళి ఈ యొక్క 42% రిజర్వేషన్ మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపడతాడని ఆశిస్తూ మరి ప్రభుత్వాన్ని మాత్రం ఇది కనుక మీరు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఎలక్షన్లో పోతే ఘోర పరాజయం కూడా పొందుతారని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మునాస ప్రసన్న జేఏసీ చైర్మన్గా ఎన్నిక చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆర్ కృష్ణయ్య గారికి. మరి ఈ జేఏసీ చైర్మన్కు అర్హుడు, మంచి విద్యావంతుడు. మరి వీరి యొక్క ఉద్యమ రూపకంగా పల్లె పల్లెన ఊరున మండలానికి మొత్తం ఈ ఉమ్మడి ఈ 6 నియోజకవర్గాలు చైతన్యం చేసి మరి ఈరోజు వందలాది మంది వచ్చారు, రేపు వేలాది మంది రావాలని చెప్పేసి మన ప్రసన్న కుమార్ని అభినందిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.